రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులకి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అండి ద లా ఆఫ్ త్రీ. మన నేను చాలా ఆఫీసెస్లో గమనిస్తూ ఉంటాను. అందరూ వర్క్ చేస్తున్నట్లే కనిపిస్తారు. వర్క్ అంటే ఏంటంటే వీళ్ళు మాట్లాడుకునేది, వీళ్ళ గాసిప్స్, ఎవ్రీథింగ్ చాలా బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది మార్నింగ్ టు ఈవినింగ్. ఈవెన్ ఆఫ్టర్ క్లోజింగ్ టైమింగ్స్ వచ్చినా కూడా, అంటే ఆఫీస్ క్లోజ్ చేసే టైం వచ్చినా కూడా వీళ్ళు త్వరగా మూవ్ అవ్వరు. ఇంకేదో వర్క్ ఉంది, ఇంకేదో వర్క్ ఉంది, ఇంకేదో వర్క్ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా చూస్తే ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసాం మనం అంటే ఏమీ కనిపించదు. అవుట్కమ్ జీరో, ఇన్కమ్ జీరో, ఎవ్రీథింగ్ జీరో, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బిలో జీరో. సో ఏం చేయాలి? ద లా ఆఫ్ త్రీ వీటన్నిటికీ పరిష్కారం అండి. అండి ద లా ఆఫ్ త్రీ అంటే సి ఒక ఒక రియల్టర్ 1 వీక్ ఆర్ 10 డేస్లో ఎన్ని వర్క్స్ చేస్తాడు? మేబీ 10, 20, 30, 40, 50 ఈ వర్క్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకుందాం మనం ఏం చేయాలి అనేది. ఆ లిస్ట్ అవుట్ చేసిన దానిలో నేనే లిస్ట్ అవుట్ చేసుకొని అనుకుందాం. నాకు ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఈ 30-40 వర్క్స్లో నేనైతే ఏదైతే రాసి పెట్టుకున్నానో దానిలో రోజు మొత్తం ఒక వర్క్ చేయడానికే నాకు అవకాశం ఉంది. సో ఆ 1 వర్క్ ఏంటి అనేది నేను రౌండప్ చేసుకోవాలి. సో రౌండప్ చేసుకుంటే అదే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్, మనకి చాలా ప్రొడక్టివిటీ తీసుకొచ్చే టాస్క్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి డే మొత్తం మీద నేను 2 వర్క్సే చేయగలిగితే, అంటే డే మొత్తం 2 వర్క్సే చేస్తే నాకు మంచి రిజల్ట్ వస్తుంది. ఏంటి ఆ 2 వర్క్స్ అంటే ఆ సెకండ్ థింగ్ అని కూడా నేను రౌండప్ చేసుకోవాలి. సో నాకు ఏమొచ్చినాయి? 2 టాస్క్స్ వచ్చింది. నెక్స్ట్ ద సేమ్ విత్ థర్డ్. ఆ ఉన్న 30-40 టాస్క్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ వాల్యుబుల్, హై ప్రొడక్టివిటీ, హై ఇన్కమ్ జనరేటర్ అయిన థర్డ్ టాస్క్ని రౌండప్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్ అండి. ఈ 3 టాస్క్సే మీ కెరీర్ని మలుపు తిప్పేది, మీ లైఫ్ని అప్గ్రేడ్ చేసేది, మీ ఇన్కమ్ని పెంచేది, మీ వెల్త్ని పెంచేది, మీ ప్రొడక్టివిటీని పెంచేది ఈ 3 టాస్క్స్ మాత్రమే. సో ఈ 3 టాస్క్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. 100% ఎఫర్ట్స్ వీటి మీదే ఫోకస్ చేయాలి. రిమైనింగ్ వర్క్స్ని డెలిగేట్ చేయాలి, లేకపోతే ఫ్రీ టైం ఉన్నప్పుడు వాటిని కంప్లీట్ చేయాలి. సో 90% ఆఫ్ ద రిజల్ట్స్ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ 3 టాస్క్స్ నుంచే వస్తాయి. సో ఆఫీస్లో కూర్చొని గాసిప్ చేయటం, చిన్న విషయాన్ని గంటలు గంటలు మాట్లాడుకోవటం, లేకపోతే అది చేశాను ఇది చేశాను రిజల్ట్ రాలేదు, ఇలాంటి కంప్లైంట్ చెప్పొద్దు. ఫైండ్ యువర్ 3 ద మోస్ట్ ప్రొడక్టివ్ టాస్క్స్, ద లక్కీ టాస్క్స్. ఆ 3 మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఆ 3 మీదే 90% ఆఫ్ ది టైం స్పెండ్ చేయండి. యూ విల్ బీ అన్స్టాపబుల్. యువర్ లైఫ్ విల్ చేంజ్ అండ్ యువర్ కెరియర్ విల్ చేంజ్.